ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2025 సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలను దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంచి, దీవెనకరంగా ఉంచి, మేలుకరంగా ఉంచి, మరి మన ఎడల తన దయను చూపి మార్చి నెలను వరకు దేవుడు మనకు మరి ఆయుష్కాలాన్ని పొడిగించినందుకు దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. అందరూ బాగున్నారా? కుటుంబంలో సమాధానం ఉందా? మరి తప్పక మానక, కొందరు మానినట్లుగా మానుకోకుండా మరి ప్రార్థనకు వెళ్తున్నారా? మరి ఆ కుటుంబంలో అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటున్నారా? సేవకుని విషయములలో జాగ్రత్తగా ఉంటున్నారా? మరి సంఘ కాపరిని మరి దేవుని విషయంలో గౌరవంగా ఉంటున్నారా? జాగ్రత్తగా ఉండండి. శ్రేష్టమైనటువంటి దేవుని కృపను అనుభవించుటకు ఇవి ప్రాథమికమైనటువంటి విషయాలు. జాగ్రత్తగా మన ఆత్మ పరిశీలనను, ఎదుగుదలను, అభివృద్ధిని గమనిస్తూ దేవునిలో ఎంతవరకు ఎదుగుచున్నాము, దేవుని ఎంత దగ్గరకు జరిగాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు తన దగ్గరకు వచ్చేటువంటి వారిని, దేవుడు మరి ప్రేమలో మనము ఎదుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు మనల్ని గౌరవించే విధము, దీవించే విధము, బలపరిచే విధము, ఆశీర్వదించే విధము ప్రత్యేకంగా ఉంటుంది. కనుక ఈరోజు అలాంటి అంశముల గురించి కొంచెం సమయం ధ్యానించుకుందాము. వాక్యం చదువుకుందాము. యెహోషువ గారు గ్రంథము 4వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాము. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 14వ వాక్యం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరచిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, మీకు వందనాలు నాయనా. మీ కృపలో మరొకసారి తండ్రి ఈ యొక్క సౌకర్యం ద్వారా నా నాయన ఆయా చోట్ల దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి నీ వాక్యమును మా తండ్రి అందించుటకు ఇష్టమైనందుకు వందనాలు. మొదటగా నా హృదయంలో ఈ మాటలు ఉంచి నన్ను కూడా ప్రభువా బలపరుస్తూ ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వినుచున్న ప్రతి బిడ్డలకు ఆదరణను, మేలును, జయమును, తృప్తిని దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి. ఇంకా బాప్తిస్మము పొందకుండా జాగు చేయుచున్న బిడ్డలకు ఒకసారి మా ప్రభువా ఆలోచన కలిగించి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకొని కోరుకుంటూ ఈ వాక్యమును మీ వినికిడిలో దీవించమని విరచి వడ్డించి సమృద్ధిగా పెట్టి సంతృప్తి పరుస్తారని ఎదురు చూస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి వాక్యం లేఖన భాగాన్ని చదువుకుందాము. 4వ అధ్యాయము యెహోషువ గారి గ్రంథము 14వ వాక్యం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరచిరి. మొట్టమొదట లోకములో నీకు గౌరవము, లోకములో నీకు మర్యాద, లోకంలో నీకు మరి అందరి దృష్టి నీ మీద దయగా ఉండాలి అంటే మొట్టమొదట దేవుని దగ్గర నుంచి నీవు కొన్ని పొందుకోవాలి. మొట్టమొదటి మరి యెహోషువ గారు దేవుడు ఏం చేశాడు? అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను. దేవుడు ఎప్పుడూ కూడా మరి మనుషులను గొప్ప చేయాలని చూస్తుంటాడు. అవును కదా? మన పిల్లలను కూడా మనం ఎలా చూస్తామండి?
పశువులు కాసుకునేటువంటి ఆయన, వ్యవసాయం చేసుకునేటువంటి ఆయన, లేకపోతే రిక్షా తొక్కుకుంటేటువంటి వారు, ఇలాగ రకరకాల వృత్తులు, కార్మికులు, మరి బస్తాలు మోసే హమాలీలు, వీళ్ళందరూ కూడా నాకు కొంచెం తెలిసినటువంటి వారు ఉన్నారు. వారిలో నేను వారి పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా, మా పిల్లలండి, ఒక ఆయన డాక్టర్ అండి, ఒక ఆయన ఏమో మరి ఇంజనీర్ అండి, మా పిల్లలు మరి సాఫ్ట్వేర్ అండి, ఇతర దేశాల్లో ఉన్నారండి. ఇట్లాగా వారి సంభాషణ, వారి హృదయంలో, వారి ముఖములలో హృదయంలో సంతోషము, ముఖములలో ఆనందమును చూసినప్పుడు అదే కదా సంతృప్తికరమైన విషయము. ఒక తండ్రికి తల్లికి ఆనందదాయకమైన విషయం అదే కదా. కనుక ఆ గొప్ప స్థితిలో ఉన్నటువంటి తన బిడ్డలను చూసి మరి మనం ఎంతో ఆనందపడతాం. అలాగనే దేవుడు కూడా మరి గొప్ప స్థితిలో మనం ఉండాలని కోరుకుంటూ ఉంటాం, అంతే కదా. అందుకే చాలామంది పిల్లలు ఈ రోజుల్లో చదువుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు. ప్రియ పిల్లలారా, మీ పిల్లల్ని చదివించండి ఏంటి, మరి మీ పిల్లలను కష్టపడి చదివించండి. ఏదేదో మరి వారిని ఏది చేస్తే చాలు, అది చేస్తే చాలని కాదు. జీవితంలో చదువు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి పరిచర్య విషయంలో కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. మీకు ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్తూ ఉన్నాను. దేవుని మీకేమైనా కొంచెము ఇంకా దేవునిలో బాగా ఎదగాలంటే 2-3 సంవత్సరాలు బైబిల్ సంబంధమైనటువంటి ట్రైనింగ్కి పంపించండి, పరిచర్యలకు పంపించండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పరిచర్య వరకు మరి వారిని పంపించటం మంచిది. ఎందుకంటే దేవుని సన్నిధిలో, దేవుని యందు ఉన్నవారు, దేవునితో ఉన్నవారు, దేవుని కృపను పొందుకున్నవారు, వారు ఎలాగా దేవునిలో ఆనందిస్తున్నారో చాలా ఆశీర్వాదకరంగా నేర్చుకుంటారు, ఆధ్యాత్మిక పరిణితిని పొందుకుంటారు. అర్థమైందా? కనుక 2-3 సంవత్సరాలు లేక 4 సంవత్సరాలు పిల్లలను అలాగ బైబిల్ ట్రైనింగ్ కూడా పంపించవలసిందిగా మంచి కాలేజీలు చూసి పంపించండి. అందరికీ వందనాలండి. కాబట్టి ఇక్కడ ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేశారంట. కాబట్టి యెహోషువ గారిని చూసి దేవుడు ఎంత ఆనందించారో. ఆ తర్వాత యెహోషువ గారితో పాటుగా మరొకరిని కూడా దేవుడు చూసి ఆనందించాడు. ఆయన గారు కాలేబు గారు. దేవునికి స్తోత్రం. నిండు మనస్సుతో దేవునిని వెంబడించినటువంటి వారట వీళ్ళు. అందుకని వీళ్ళు నిండు మనస్సుతో నన్ను వెంబడించారు గనక వీళ్ళతో ఉన్నటువంటి వారు తప్ప అక్కడి నుంచి బయలుదేరిన వారిలో పెద్దవాళ్ళు ఎవ్వరు కనాను ప్రవేశింపరు అని చెప్పారు ప్రభువారు కోపం వచ్చి. ఎందుకనంటే అందరికీ కనానులోకి స్థానం ఇవ్వాలని ప్రభువారు ఆశపడ్డారు. కానీ వీరు చేసినటువంటి తిరుగుబాటు, వీరు సనిగినటువంటి సనుగులు, వీరి లోపల ఉన్నటువంటి అనేకమైన లోక సంబంధమైన ఆశలు వీరిని అక్కడికి చేరకుండా చేశాయి. అర్థమైందా? అయ్యో మా పిల్లలు ఏమైపోతారో, వారి భవిష్యత్తు ఏమైపోద్దో అనుకున్నటువంటి వారు హాయిగా కనానుకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ పిల్లలు కనానును స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళు పంచుకున్నారు కనానుని. కనుక మరి దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని అందరి ఎదుట గొప్ప చేయటానికి చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక మాట మీ ముందు ఉంచుతాను చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వాక్యం చదువుతాను. 12వ అధ్యాయము 2వ వాక్యం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము గారితో అబ్రహాముగా మారకముందు అబ్రాముగా ఉన్నప్పుడు యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని
ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి చూడండి. అంటే తనకు నేను చెప్పినట్టుగా నువ్వు చేయి అబ్రామా, నేను వెళ్ళమన్న చోటుకి నీవు వెళ్ళు, నీ నామమును గొప్ప చేస్తాను. కొంతమంది పేరు సంపాదించుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో, ఎన్ని అడ్డదారులు దొక్కుతున్నారో. కొంతమంది గొప్పోళ్ళు అవ్వడానికి దేవుడు గొప్ప చేస్తే, దేవుడు ఆశీర్వదిస్తే వారు ఎన్నటెన్నటికి ఆశీర్వదించబడిన వారు ఉంటారు. దేవుడు గొప్ప చేస్తే వాళ్ళు గొప్పవాళ్ళు, అంతేగాని లోకరీతిగా వాళ్ళు పేదవాళ్ళుగా ఉండవచ్చు, కానీ ధనము లేని వారిగా ఉండవచ్చు, కానీ చదువు లేని వారిగా ఉండవచ్చు, ఆస్తి లేని వారిగా ఉండొచ్చు, అంతస్తు లేని వారిగా ఉండొచ్చు, మాట నేర్పరితనం లేని వారిగా ఉండవచ్చు. కానీ దేవుడు గొప్ప చేస్తే ఏంటండి, వారు గొప్పవాళ్ళు. దేవుడు ఎవరి నామమును గొప్ప చేస్తాడో ఆ నామము గొప్పది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి యేసు ప్రభు వారిని లోకంలోనికి పంపించి దేవుడు యేసయ్య నామమును గొప్ప చేశాడు. అందుకనే సర్వభూలోకములో అన్ని నామములకు పై నామం అంట నామము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ మరి ఏ దేవుడు లేడు. ఆయన నామము అన్ని నామముల కంటే కూడా పై నామముగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రము కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం ఏదో పేరు సంపాదించుకోవడానికి, ఒకసారి పేరు సంపాదించుకోవడానికి ఆది కాండంలోనే 11వ అధ్యాయంలో వాళ్ళు పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డారు. దేవుడు ఏం చేశాడండి? ఎందుకంటే దేవుని చిత్తము లేకుండా, దేవుని మార్గంలో లేకుండా, దేవుని వాక్యంలో లేకుండా, దేవుని ప్రేమలో లేకుండా, ఏంటండి దేవుని ఉద్దేశంలో లేకుండా సొంతగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేవునిని పక్కన పెట్టి, దేవుని ఆలోచన ప్రక్కన పెట్టి, దేవుని నీతిని ప్రక్కన పెట్టి, దేవుని ప్రేమను పక్కన పెట్టి నేనే దేవుణ్ణి అన్నట్టుగా ప్రయత్నాలు చేయడం చాలా భయంకరమైనటువంటి విషయం. కనుక ప్రియమైన పిల్లలు గుర్తుపెట్టుకోనండి, దేవుని సన్నిధిలో మనము దేవుని ద్వారా గొప్పవాళ్ళు అనుకోవాలి. కొంతమంది సేవ ప్రారంభం చేయడానికి సంఘంలో ఉన్నటువంటి కొంతమందిని చీల్చుకొని వెళ్ళి సేవ చేస్తూ ఉన్నారు. ఏమండి అంటే తను బాప్తిసం ఇచ్చినటువంటి సేవకుడిని, సంఘాన్ని మర్చిపోయి మరలా పక్కనే పెట్టడం, సంఘం లేకపోతే వెళ్ళిపోవటం వాళ్ళ సొంతగా. అంటే చూడండి, ఈ సేవకునితో పని లేదన్నట్టుగా ఈ సేవకునికి ఒక ఫోన్ చేయటం కానీ, ఒక మాట చెప్పటం కానీ అదేమి లేదు. ఎందుకంటే చూడండి, సృష్టికర్తను మరచినటువంటి వాడు, అలాగనే మేలు చేసిన వారిని మరచినటువంటి వాడు, అలాగనే సేవా విషయములలో మరి ఆత్మీయంగా పెంచి పెద్దోళ్ళని చేసి రక్షణలోకి నడిపించి మీ కొరకు శ్రమపడి రేయింబగలు కన్నీరు కార్చి మీకు బాప్తిస్మం ఇచ్చి ఆధ్యాత్మికంగా సిద్ధపరిచి పరిణితి చెందిన తర్వాత నీవు సేవ చేయాలి. దేవుని స్తోత్రం. నువ్వు గొప్పవాడివి కావాలి. దేవుని స్తోత్రం. కానీ నీ కార్యక్రమములకు ముందు ఆ దైవదాసుని, నీ ఆత్మీయ తండ్రిని యొక్క ప్రార్థన నీకు అవసరం. అర్థమైందా? చూడండి, కొంతమంది అలా పారిపోయిన వారు ఉన్నారు. మేము మా ఆత్మీయ తండ్రి కంటే గొప్ప సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ గృహములో శాంతి సమాధానములు లేవు, పిల్లలు మరి ఆత్మీయంగా ఎదిగే పరిస్థితి లేరు, అనేకమైన సమస్యలతో సతమతమైపోతుంటారు. ఎందుకనంటే వారు నియమానికి బయట ప్రవర్తిస్తున్నారు. మీరు గొప్పవారయ్యి మీరు గొప్ప సేవ చేయాలనే కదా మా ఆశ. చూడండి, శిష్యులనుగా చేయమని ప్రభువు చెప్పారు. చాలామంది బానిసలుగా చేసుకుంటున్నారు సేవకులు. ఆ సేవకుల గురించి నేను మాట్లాడలేదు. బానిసలుగా చేసుకునే సేవకుల దగ్గర ఉండటం కంటే బయటికి వెళ్ళటమే బెటరు. కానీ శిష్యులుగా నిన్ను సిద్ధపరిచినటువంటి సేవకులను మర్చిపోయి నీ అంతలా నువ్వు చేద్దామని, నువ్వేదో పేరు సంపాదించుకుందామని, నువ్వేదో గొప్ప అవుదామని చూస్తే అది తాత్కాలికమైనదే. ఇప్పటికైనా పశ్చాత్తాపడు. కనుక ఆత్మీయమైనటువంటి విలువలను గమనించు. నిజ దేవునిని మరి
నీవు కలిగి ఉన్నప్పటికీ మధ్యలో మరి నిన్ను కన్నిన తల్లిదండ్రులను, నీకు మేలు చేసిన వారిని, నిన్ను ఆత్మీయంగా బలపరిచి నడిపించినటువంటి వారిని నీవెప్పుడు జ్ఞాపకంలో ఉంచుకోవాలి, గుర్తుపెట్టుకో. అర్థమైందా? నీ నామము గొప్ప అవ్వాలంటే, అందరి మధ్య నీవు గొప్పవాడివి కావాలంటే ఏంటండి, ఈ సూత్రములను చాలా జాగ్రత్తగా మరి మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని స్తోత్రము కలుగునుగాక. 91వ కీర్తనలో 15వ చరణం ఒకసారి చూద్దాం రండి. 91వ కీర్తన 15వ చరణం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 14 నుండి చదువుతానే. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను. చూసారా, దేవుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతని తప్పిస్తాను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతని ఘనపరుస్తాను. ఏం చేస్తాడు దేవుడు? వామ్మో, దేవునికి ఎంత మంచి ఉద్దేశం ఉందండి మన ఎడల. ఘనపరిచేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఇప్పుడు 15వ చరణానికి వచ్చాం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 15 చరణం లాస్ట్ లైన్లో అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. ఏంటండి? విడిపించి గొప్ప చేస్తా. ఏమండి? లోకంలో నుంచి, పాపములో నుంచి, శాపములో నుంచి విడిపింపబడకుండా గొప్పవారం కాము. చాలామంది ఆ త్రాగుల్లోనే ఉండి, ఆ పాపంలోనే ఉండి, ఆ గంజాయి వ్యాపారాల్లోనే ఉండి, ఆ యొక్క మరి ఆ వైన్స్ సంబంధమైన ఇతరులని పాడు చేసే వ్యాపారాలు చేసుకుంటూ గొప్పవాళ్ళు కావాలనుకుంటున్నారు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు నా నామమును ఎరిగినవాడు గనక. అర్థమైందా? రక్షణ పొందినవాడు గనక. అర్థమైందా? మారు మనసు పొందినవాడు గనక, బాప్తిస్మము తీసుకున్నవాడు కనుక దీనిని మీరు గమనించాలి, మనం గమనించాలి దీనిని. లేకుంటే మనం దేనికో వెళ్తే చూడండి, ఇవాళ చాలామంది పెద్దవాళ్ళం అయ్యామనుకుంటున్నారు. కానీ ఈ మధ్య ఒక ఆయన నాకు కనపడి ఉంటున్నాడు, మీరు బాగా దీవించబడ్డారంట కదండి, ఆశీర్వదించబడ్డారనక, రియల్ ఎస్టేట్ సంబంధమైంది ఏంటంటే బాగా అప్పులయ్యానయ్యా అంటున్నాడు. ఏంటి అప్పులు అవటం ఏంటంటే, మీరు బాగా సంపాదించాను కానీ అది నిలవలేదు, దరిదాపుగా 2 కోట్ల వరకు, 1.5 కోట్ల వరకు నేను బాకీల్లో ఉన్నానండి అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చూస్తానికి బాగానే ఉన్నట్టుంటున్నారు. ఎంతోమంది, కొంతమంది షాపులు మూసేసి మరి ఇతరులకు టోపీ పెట్టినటువంటి వారు మనకి ఎంతోమంది తెలుసు. జాగ్రత్త. చూడండి, అతన్ని విడిపించి గొప్ప చేస్తానంటున్నాడు. చూడండి, అతనిని గొప్ప చేస్తాను. చూడండి, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, తొందరలో ఉన్నప్పుడు ఆయన మీద ఆనుకుని ఆయన ఆధారపడినప్పుడు దానిలో నుంచి విడిపించి గొప్ప చేస్తాడు. తర్వాత నీ నామమును గొప్ప చేస్తాడు. దేవుని స్తోత్రము కలుగునుగాక. ఇవాళ చాలామంది వేలాది మందిని కలిగిన సంఘం కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ వారు అనుకున్నారు మేము అందరిలో మంచి పేరు సంపాదించుకున్నాము అని. కానీ వారి పేర్లు ఈ రోజున ఎలా వినపడుతున్నాయి అంటే, ఇలాంటి వాడు అనుకోలేదు అన్నట్టుగా వినపడతా ఉన్నాయి. చూడండి, కనుక గుర్తుపెట్టుకోనండి, సాక్ష్యం పోగొట్టుకున్నటువంటి వారిగా, డబ్బు కొరకు, మంద కొరకు, వేలాది మంది మందను పోగు చేసుకోవటం కొరకు, డబ్బు పోగు చేసుకోవటం కొరకు, లగ్జరీ లైఫ్ అనుభవించడం కొరకు ఏమండి చాలామంది తప్పు త్రోవలు తప్పి వారి పేరు పాడు చేసుకుంటున్నారనమాట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఆకాశం మట్టుకు ఎక్కబడిదవా, పాతాళానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త అని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, దేవుడు ఇంకా చూడండి 138వ కీర్తనలో మరొక చక్కని మాట రాయబడి ఉంది. 138 కీర్తన 1, 2 చరణాలు చదువుతాను. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామము కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. అంటే ఎవరి దగ్గర వాక్యం ఉంటుందో, ఎవరు వాక్యానుసారంగా నడుస్తారో, ఎవరు వాక్యమునకు విలువనిస్తారో, ఎవరు వాక్యము తలంచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, కుడికి కానీ ఎడముకు కానీ తొలగకుండా ఉంటారో, ప్రతి విషయంలో వాక్యమును గమనించి మరి నడుస్తారో, అమ్మో వాక్యం ఎలాగ చెప్తుంది అని, ఇదే యెహోవా వాక్కు అని గమనించి నడుస్తారో చూడండి, వారు గొప్పవారు అవుతారు. దేవుడు వారిని గొప్పవారిగా ఎంచుచున్నాడు. అర్థమైందా? తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, పడుకోవడానికి మంచం లేకపోయినా పర్లేదు, చాప ఉన్నా చాలు, ఉండటానికి చిన్న గుడారం ఉన్నా చాలు, గుడిసె ఉన్నట్టు చాలు. వాక్యానికి లోబడితే దేవుని యొక్క ఆనందం ఎంత గొప్ప ఆనందము. చూడండి, బైబిల్ అనేకులు మనం చూసాము. గుడారంలో ఉన్నటువంటి అబ్రహాము గారిని గుడార నివాసి అయిన అబ్రహాం గారిని ఎంత గొప్ప చేశారు. కనుక పిల్లలను ఇచ్చుట ద్వారా గొప్ప చేసేటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే నీ గర్భాన పుట్టినటువంటి పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆస్తులన్నిటికంటే గొప్ప ఆస్తి ఏంటంటే దేవునికి లోపడి దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు వినయ విధేయతలు కలిగి వాక్యానుసారంగా జీవించాలనే తాపత్రయం కలిగినటువంటి పిల్లలే దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి పిల్లలు కలిగినటువంటి కుటుంబమే భాగ్యమైన కుటుంబం. అర్థమైందా? ఇంట్లో అనేక సౌకర్యాలు లేకపోవచ్చు, కానీ అవసరం లేదు కూడా. ఎందుకనంటే పరిచర్య కొరకు అనేక మంది అనేక విధాలుగా త్యాగం చేశారు. ఇది సమర్పణతో కూడింది పరిచర్య అంటే, దేవుని సన్నిధి అంటే మనము ఇతర దగ్గర నుంచి అకౌంట్ల నంబర్లు ఇచ్చి, ఆ నంబర్లు ఇచ్చి, ఈ నంబర్లు ఇచ్చి డబ్బు దండుకోవడానికి కాదు. అర్థమైందా? నీవు ఇతరులకు కుడి చేత్తో చేసింది ఎడమ చేత్తో తెలియకుండా మరి ఇతరులకు మేలు చేయడానికి నీకున్న దానిలో. అంతేగాని కొంతమంది ఈవేళ ఏమైపోయింది తెలుసా, అసలు ఆ వాక్యము పాటించే దాఖలేలే కనపడట్లా. చిన్న దానికి కూడా మరి తీయటం, వీడియో తీయటం, పోస్టులో పెట్టడం, కొంచెం భోజనం పెట్టినా ప్రచారమే, ఏంటండి ఏదైనా ఒక దుప్పటిచ్చినా ప్రచారమే, ఏది చేసినా ప్రచారాలు చేసేసుకుంటున్నారు. కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదని చెప్పినటువంటి ప్రభువు మాట ఏమైపోయిందో, అంతా డబ్బా కొట్టుకోవడం. మేము అది చేసాము, మేము ఇది చేసాము, మేము అది చేసామని. చూడండి, మన వరదలు వచ్చినప్పుడు ఎంతమందో ప్రచారాలు చేసుకున్నారు. మరి మేము దేవుడే ఇచ్చింది ఏదో చేసాం, ఫోటో కూడా తీయలే. పాస్టర్ గారితో అన్న, రాజా పాస్టర్ గారితో ఫోటో కూడా తీయలేదు పాస్టర్ గారు అని, చూసుకోవడానికి ఎప్పుడన్నా ఫోటో కూడా తీయలేదని. అవును, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏదో జ్ఞాపకార్థానికి తీసుకొని తమ దగ్గర ఉంచుకుంటే అది వేరే విషయం. కానీ అనేక మందికి వాటిని వెల్లడి చేసి మేము అది చేసాము, మేము ఇది చేసాము అనేటువంటి పరిస్థితిలో ఉన్నది. వాళ్ళు గొప్ప అనుకుంటున్నారన్నమాట. అది కానీ అది వాక్యానుసారం కాదని మాత్రం గమనించటం లేదు. కనుక గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక మాట మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. యెషయా గారి గ్రంథంలో 42వ అధ్యాయము 21వ వచనం. 42:21. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరచి గొప్ప చేశాను. ఉపదేశ క్రమం ఉండాలి. ఇది ఏంటండి? సమయానుకూలంగా ఉండటము, ఏంటంటే సందర్భానుసారంగా బోధించడము, సందర్భానుసారంగా ఇతరులకు ఉపయోగకరంగా ఉండేటువంటి మాట, సమయోచితమైన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచిన బంగారు కమ్మిలాంటిదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఉపదేశాన్ని గొప్ప చేస్తాడు ఆయన. అంటే నీ నోటి నుంచి వచ్చే మాట వలన ఇతరులు మేలు పొందేట్టుగా చేస్తాడు. ఇతరులపై మరి దయ్యముల ప్రభావము, చీకటి పిత్రాత్మశక్తుల ప్రభావం ఉన్నప్పుడు నీవు ఉచ్చరించినప్పుడు అవి పారిపోతాయి. కానీ ఒకసారి ఇట్లాగే అపోస్తలుల కార్యంలో మనం చూస్తాము, స్కెవా అనేటువంటి ఆయన పిల్లలు పౌలు గారు చేస్తున్నాడు, మేము చేస్తామని వాళ్ళు ఉచ్చరించారంట. వాళ్ళల్లో ఉన్న దయ్యాలు వీళ్ళ మీదకి ఎక్కని, వీళ్ళలోకి దూరినాయి అన్నమాట. కనుక ప్రియమైన పిల్లలారా, నీ
భాషలో, నీ క్రమములో ఏమండి, నీ పద్ధతి అన్నీ కూడా క్రమంగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడు నీ ఉపదేశాన్ని గొప్ప చేస్తాడంట. అంటే నీవు నలుగురు చెప్పే మాట ద్వారా అనేకులు రక్షించబడతారు. కాబట్టి నీ నామమును గొప్ప చేస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, 10 మందిలో గొప్ప చేస్తాడు. యెహోషువ గారిని అందరి ఎదుట గొప్ప చేశాడంట. తర్వాత విడిపించి గొప్ప చేస్తాడు. తర్వాత వాక్యము అంటే దేవుని వాక్యము నీ వినికిడిలో, నీవే వాక్యమా అన్నట్టుగా, అర్థమైందా? వాక్యం ఇలా, ఇది క్రీస్తు అంటే ఇలా ఉంటాడు, యేసు ప్రభు ఇలా మాట్లాడాడు, యేసు ప్రభు ఇలా జీవించారు అన్నట్టుగా ప్రవర్తన. వాక్యము అంటే ప్రభులయ్య గారు అంటారు, మీరు చదువుకునే పత్రికలు మేము కాదా అని. అర్థమైందా? అవునా కాదా? మనల్ని అనేక మంది చదువుతున్నారన్నమాట. చదివేటప్పుడు మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్న లోకం చూసి వాళ్ళు సిగ్గుపడతా ఉన్నారు. వీళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని. అంటే వీళ్ళలో వాక్యం లేదనమాట. ఇది మనము ఈ బైబిల్ని చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు, చదివిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని మిగతరులు ఈ బైబిల్ అంటే గిట్టని వారు కొంతమంది, చదివిన వారు ఉంటారు. కానీ ఈ వాక్యమును నీ హృదయంలో ఉంచుకొని ప్రవర్తిస్తే అందరూ నిన్ను చదువుతారు. ఏ కులం వాళ్ళైనా చదువుతారు, ఏ మతం వాళ్ళైనా చదువుతారు. ప్రార్థన చేసేవాళ్ళు అంటే ఇలాగుండాలిరా అని. అర్థమైందా? భలా నమ్మకమైన మంచి దాసుడా అన్నట్టుగా ఉండాలి. అర్థమైందా? కనుక చెప్పేది ఏదో చెప్పుకోవటం, లోపల లోకాశలు, పాపపు చూపులు, ఏమండి, చెప్పిన దానికి చేసేదానికి పొంతం లేకుండా జీవితాలు, ఇలాగా మరి సభల మీద, స్టేజీల మీదకి వచ్చినప్పుడు, ఇలా యూట్యూబుల్లోకి వచ్చినప్పుడు విచిత్రమైన వేషాలు, ఏమండి, మరి ఆడపిల్లలు మగపిల్లలు రకరకాలైన భయంకరమైన డ్యాన్సులు, భయంకరమైన డ్రెస్సులు, ఏంటంటే కనీసం చున్నీలు కూడా లేనటువంటి పరిస్థితులు, ఏమండి, లిప్టిక్స్ వేసుకునేటువంటి వారు, విగ్గులు పెట్టుకుని ప్రసంగాలు చేసే సేవకులు, టీషర్ట్లు వేసుకొని టీషర్ట్ మీద వాక్యాలు చెబుతున్నటువంటి దౌర్భాగ్యులు. నీలో వాక్యం నివసిస్తూ ఉందా? ఏంటంటే ఉపదేశ క్రమం ఉందా? ఉపదేశ క్రమం ఉందా? చూడండి, ఒక యాత్రికుడు యూట్యూబ్లో ఈ మధ్య షార్ట్లు వేసుకొని చెబుతూ ఉన్నాడు. షార్ట్లు వేసుకొని వాడు యూట్యూబ్లో చెప్పేటువంటి పరిస్థితి తన ప్రచారం కొరకు చేసుకున్నాడు. ఆయన నీవు ఒకటేనా? నీ వాక్శుద్ధి లేదా నీకు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విగ్గులు పెట్టుకోవటం, లిప్టిక్స్లు వేసుకోవటం, వాటిని విరబోసుకోవటం. ఈ మధ్య ఒక పాప పాట పాడుతూ ఉంటే ఎదరి నుంచి చూస్తుంటే సింహము జూలులాగా ఉంది. సింహము జూలు ఉన్నట్టు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నా. ఉపదేశ క్రమం ఉందా? వాక్యానికి లోబడుతున్నావా? వాక్యానికి లోబడితే నీలో ఉన్న వాక్యము ద్వారా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. తర్వాత ఉపదేశ క్రమము అంటే దేవుడు ఏమి చేయమన్నాడు, ఏమి చేయొద్దన్నాడు. నిన్ను గొప్ప చేయాలని, నీ నామమును గొప్ప చేయాలని, నిన్ను విడిపించి గొప్ప చేయాలని, నిన్ను అందరి ఎదుట గొప్ప చేయాలని, తర్వాత వాక్యము నీలో జీవించడం ద్వారా, కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య జీవించినటువంటి వాక్యము మనలో జీవించడం ద్వారా గొప్ప చేయాలని, తర్వాత ఉపదేశ క్రమమును గొప్ప చేయాలంటే నీ యొక్క ప్రతి మాట. అందుకనే మాటలో గనక మనం అనేకమైన పొరపాట్లు, తప్పులు చేస్తూ ఉంటాము. కానీ మాట యందు ఎవడైనా తప్పని ఎడల వాడిని భక్తుడిగా, వాడిని మరి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వాడిగా ఎంచవచ్చును. చూడండి, 3వ అధ్యాయము యాకోబు గారి పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనం చదువుతాను. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. మాటలో తేడా రాకూడదు. ఇవాళ ఎక్కడ చూసినా అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. ఏంటండి, తల్లిదండ్రుల దగ్గర ఒక మాట, బయట ఒక మాట.
ఎంత భయంకరమైన విషయం. చూడండి, అన్న దగ్గర ఒక మాట, తమ్ముడి దగ్గర ఒక మాట, ఇరుగు పొరుగు వారి దగ్గర ఒక మాట, ఇది సంఘంలో ఒక మాట, సేవకుడి దగ్గర ఒక మాట, బయట ఒక మాట. మాటలకు పొంతన లేనటువంటి పరిస్థితిగా ఉంటుంది. కనుక ఉపదేశ క్రమము ద్వారా నిన్ను గొప్ప చేయాలని కోరుకుంటున్నాడు. అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట ద్వారా దేవుడు నిన్ను గొప్ప చేయాలని అనుకుంటున్నాడు. అందుకనే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. అలాగననే నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి నీ గొప్పతనం ఏంటో తెలుస్తుంది అన్నమాట. అది బడాయి పోవటం కాదు, డబ్బా కొట్టుకోవటం కాదు, డబ్బా కొట్టుకొని అట్టా ఇట్టా ఇట్లా అట్టా అంటాం కాదు. నువ్వేది చెప్తున్నావో దానికి మించిన ప్రవర్తన నీ దగ్గర వారు చూస్తారు, ఇరుగు పొరుగు వారు. చూడండి, శేబదేశపు రాణి ఏం చేసింది? వచ్చి ఏమందంటే, నీ గురించి విన్నాను నేను, కానీ నీ సేవకులు చెప్పిన దానికి మించి ఉన్నది, సగం కూడా వినలేదు నేను అంటుంది. అది సాక్ష్యం అంటే, అది మాట మీద నిలబడటం అంటే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. తర్వాత సమృద్ధిని ఇచ్చుట ద్వారా కూడా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దానిని ఏం విడిచిపెట్టడు. యోహాను గారి సువార్త 21వ అధ్యాయము 11వ వాక్యం ఒకసారి చదువుతాను చూడండి. 21:11. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను, అది 153 గొప్ప చేపలతో నిండి ఉండేను. చూసారా ప్రియమైన పిల్లలారా, నీ దగ్గరికి దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ గొప్పగానే ఉంటాయి. చేపలు ఎన్నోసార్లు పట్టారు కానీ వాళ్ళు గొప్ప చేపలు పట్టలేదన్నమాట. అది విషయం. చూడండి, ఎన్నోసార్లు పైరు పండుతుంది కానీ శ్రేష్టమైన పంట పండలేదన్నమాట. ఎన్నోసార్లు వస్తువు కొన్నావు కానీ శ్రేష్టమైన వస్తువు కొనుక్కోలేకపోయావు అనమాట. అర్థమైందా? అంటే డూప్లికేట్ లాగా ఉంటుందన్నమాట. కాబట్టి దేవుడు నీకు ఇచ్చే వస్తువులు, నీకు ఇచ్చేటువంటి వస్తు వాహనాలు ఇవన్నిటినీ కూడా శ్రేష్టమైనవి ఇస్తాడు దేవుడు. ఇలాగుంటే ఇది ఆఖరి దీవెన. మొదట నా నీతిని రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తాను అన్నాడు. అనుగ్రహించబడతాయని చెప్పారు. కానీ మొదట ఏం చేస్తున్నారు? అవన్నీ ఏం చేయకుండా, ప్రభువుతో ఉండకుండా, ఏంటండి, ప్రభు నామమును ఘనపరచకుండా, వాక్యములు ఉండకుండా, ఉపదేశ క్రమంలో లేకుండా, ఏమండి, విడిపించబడకుండా, దాసత్వం నుండి, బానిసత్వం నుండి, పాపము నుండి, శాపం నుండి, త్రాగుడు నుండి, దుర్మార్గపు అలవాట్ల నుండి విడిపించబడకుండా గొప్ప కావాలనుకుంటున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటిది. కనుక వారు చాలా భయంకరమైనటువంటి చోటులో ఉన్నారని గుర్తుపెట్టుకోనండి. కాబట్టి నిన్ను సమృద్ధిగా నీకు ఇచ్చటం ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఇటు ఆశీర్వాదకరమైన విషయములలో దేవుడు నిన్ను గొప్ప చేయాలని కోరుకుంటున్నాడు. తన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన గొప్పగా ఉండాలని కోరుకుంటున్నారు. గొప్పగా ఉండటం అంటే ఇప్పుడు ఏమైంది? గొప్పగా ఉండడం అనే అర్థం మార్చేశారనమాట. ఇప్పుడు అర్థమైందా మీకు? గొప్పగా ఉండటం అంటే దేవుడు చెప్పినట్లుగా తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఏంటంటే దాసుని స్వరూపము ధరించాడు. అందుకని దేవుడు యేసు ప్రభువుని గొప్ప చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది గొప్ప అవటం అంటే అది ఆస్తులను దేవుని పరిచర్య కొరకు పోగొట్టుకోవడం. అర్థమైందా? ఇచ్చిన వయస్సును దేవుని కొరకు ఖర్చు పెట్టడం. అర్థమైందా? అన్నీ తినడానికి ఉన్నప్పటికీ, అనుభవించడానికి ఉన్నప్పటికీ వాటిని పెంటతో సమానంగా ఎంచి దేవుని కృప కొరకు అనేక ఆత్మలను రక్షించడం కొరకు పాటుపడడం. అంతేగాని జనాభాలను పోగు చేసి 200 ఇచ్చి, 300 ఇచ్చి, 500 ఇచ్చి పోగు చేసుకొని, నాకు బిజీగా ఉంది, నాకు ఇక అక్కడ ఖాళీ లేదు, ఇక్కడ ఖాళీ లేదు, ఇప్పుడు ఇది 15వ మీటింగు, ఇప్పుడు 18వ మీటింగు, ఏమండి, 1 లక్ష రూపాయలు పెట్టుకుంటే 25 మీటింగులు పెట్టవచ్చు. ఎందుకంటే తలా ఒక 50 రూపాయలు ఇచ్చి. కాబట్టి అది కాదు కావాల్సింది, ఎన్ని ఆత్మలను దేవుని చేతిలో పెడుతున్నావు రక్షించి. అర్థమైందా? కనుక ఎంతమందిని దేవుని కొరకు నీవు సంపాదిస్తున్నావు, పరలోక రాజ్యమునకు సిద్ధపరుస్తున్నావు, అది లెక్కడిగేది. కాబట్టి నువ్వేదో నలుగురి ముందు నువ్వు గొప్ప చేసుకోవడానికి నీ ప్రయత్నాల్లాగా ఉంటున్నాయి. కానీ దేవుడు నిన్ను గొప్ప చేయాలనేటువంటి స్వాధీనంలో, ఆధీనంలో నీవుంటే మంచిది, నేనుంటే మంచిది. అటు ఆశీర్వాదకరమైన గ్రహింపు నీకును నాకును దేవుడు ప్రసాదించునుగాక.
ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ అమృతమైన ప్రభువా, మీకు వందనాలు నాయన. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు సహాయం చేసిన నీ కృపను బట్టి వందనాలు, నీ ప్రేమను బట్టి వందనాలు, నీ దయను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ దయాకిరీటం మా మీద ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ, నీ కార్యములను మా ఎడల రీతిగా నూతన పరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొని ప్రియ నాన్నగారు, మాకు రావలసినటువంటి లోబడే జీవితం, ప్రేమైక్యత, సమాధానం, సిద్ధపాటును ప్రసాదించమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడును అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. పాదదీపం చెప్పుకుందాం. ఇర్మియా గారి గ్రంథము 10వ అధ్యాయము 6, 7 వచనాలు. యెహోవా, నిన్ను పోలిన వాడెవడునూ లేడు. నీవు మాహాత్మ్యము గలవాడువు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకు శుభమగుగాక. దేవుడు మిమ్మలను గొప్ప చేయునుగాక. ఆమెన్.